సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కవిత్వ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు అమృత ప్రీతం కవితలు 2 వినిపించబోతున్నాను. అమృత ప్రీతం తన మాతృభాష అయిన పంజాబీలో ప్రముఖ కవయిత్రిగాను, హిందీలో మంచి వచన రచయిత్రిగాను పేరు సంపాదించుకున్నారు. కాలా గులాబ్, రసీదీ టికెట్ అనే పేర్లతో స్వీయ చరితాత్మక రచనలు చేశారు. ఈమె పాకిస్తాన్లో జన్మించారు. 1947 దేశ విభజన సమయంలో అమృత ప్రీతం ఢిల్లీకి తరలివచ్చారు. 1950లో పింజర్ అనే నవలను రాశారు. ప్రముఖ కవి సాహిర్ లూధియాన్వి ఈమెకు మంచి మిత్రుడు. సునేరే అనే దీర్ఘ కవితకు 1953లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు కవితలు వినండి. ఏక్ బాత్, ఒక కథ. నా ప్రేమ స్వచ్ఛమైన పాల లాంటిది, సంవత్సరాల నాటి పాత బియ్యం లాంటిది. నా హృదయం తోమి కడిగిన మట్టి కుండ, తడిసిన పొయ్యకట్టి వంటిది ప్రపంచం. పొగతో ప్రతి వస్తువు మసకబారింది. కంచు గిన్నెలా ఉంది రాత్రి. చంద్రుని వెండిపూత చెదరిపోయింది. ఊహల రంగు వెలసిపోయింది. కలలు చద్దికంపు. నిద్ర చేదుగా మారింది. జీవితం వేలి మీద కురసైన ఉంగరంలా జ్ఞాపకాలు బిగుసుకుంటున్నాయి. కాలమనే కంసాలి కొలిమి నుంచి లేచిపడే రజను మధ్య ఇరుక్కున్నట్టుంది. ప్రియతమా, దేహం ముడుచుకుపోతుంది. అయ్యో, పాటల చొక్కా ఎట్లా కుట్టిపెట్టను? నా ఆలోచనల దారం చిక్కుబడిపోయింది. నా కలం సూది విరిగిపోయింది. మొత్తం కథ తప్పిపోయింది. ఇంకొక కథ, జాడ. నా జీవితం వణుకుతోంది. పెదాలు నీలంగా మారుతున్నాయి. నా అంతరాత్మ అట్టడుగు నుంచి వణుకు మొదలవుతుంది. ఈ జీవితాకాశం మీద గత కాలపు మేఘాలు గర్జిస్తున్నాయి. కరకు చట్టం లాంటి నిర్దయ వడగళ్ళు నా పెరటినంతా నింపేశాయి. ఆ బురద సందులు దాటుకొని నువ్విటు రాగలిగితే నీ కాళ్ళు నేను కడుగుతాను. చిలులు పడిన నీ దుప్పటి అంచులు కొంచెంగా పైకెత్తి నా కాళ్ళు చేతులు వెచ్చపరుచుకుంటాను. ఒకప్పుడు సూర్యకాంతిని ఒక్క గుక్కలో తాగని ఆ సూర్యకాంతి ముక్కనొకదాన్ని నా గర్భంలోని దాచుకొని బహుశా ఇట్లాగే నా జీవిత చలికాలాలన్నీ గడిచిపోని. ఈ కవితలను ఇంగ్లీష్ నుండి అనువాదం చేసిన వారు ఎస్ జయ. ఆంగ్ల అనువాదం కేశవరావు జాదవ్, వసంత కన్నావిరామన్. కవిత్వం నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. మరొక కవితతో రేపే వచ్చేస్తాను. నమస్తే.